మాది విలేజ్ నాగారం. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని విలేజ్కి. నేను సెకండ్ వార్డుకి అభ్యర్థినిగా నిలబడుతున్నాను. మా విలేజ్లో కోతుల సమస్య అనేది చాలా ఘోరంగా ఉండేది. ప్రతిరోజు ఒక 10 మందిని దాకా కలిసేది. అలాంటి సమస్యను మేము నిర్మూలించాము. కాబట్టి ఈ ఎజెండా ఏంటంటే కోతులను బెడద తీసేశాము అని చెప్పేసి దాని గురించి మేము ముందుకెళ్తున్నాము. మాకు గ్యాస్ పై గుర్తుకు ఓటేసి అందరూ మాకు గెలిపేయగలరని మా యొక్క ప్రార్థన. డ్రైనేజ్ సమస్య ఉంది, మెయిన్ రోడ్ వచ్చేసి డ్రైనేజ్ సమస్య ఉంది. మెయిన్ రోడ్ పోసిళ్ళు కానీ పోసే ముందుకు రోడ్ సైడ్ డ్రైనేజ్ చేయాలి. కానీ అప్పుడున్న ప్రభుత్వం రోడ్డు మాత్రమే పోసింది కానీ సైడ్ డ్రైనేజ్ చేయలేదు. మేము ముందులో అధికారంకి వస్తే ఆ సైడ్ డ్రైనేజ్ నేను చేస్తామని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. సమస్య వచ్చేసి ఒకటి చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది, దానివల్ల కరెంటు ఎక్కువ తక్కువ వచ్చేసి టీవీలు కాలిపోవడం కానీ అలాగే ఫ్యాన్లు కాలిపోవడం కానీ ఈ సమస్య ఉంది. ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది తీసేసి మాకు పవర్ సమస్య అనేది ఎట్లా రావాలో ఒకటి లెవెల్ గా రావాలని చెప్పేసి మేము గెలిచినాక ఆ సమస్య అనేది సాల్వ్ చేస్తానని నేను కోరుతున్నాను. ఇందిరమ్మ ఇల్లులు కానీ రాని వాళ్లకు అభ్యర్థులు ఇప్పుడు మా వార్డులో ఒక 2 వచ్చాయి. ఇంకా గతంలో ఒక 50-60 రాబోతున్నాయి. ఆ సెకండ్ విడతలో నేను దగ్గరుండి మా ప్రజలందరికీ నిరుపేదలు ఉన్న అందరికీ నేను చేస్తానని. మా సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, కరెంట్ సమస్య ఒకటి ఉంది, ఇందిరమ్మ ఇల్లులు రానలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పిస్తామని విన్నవించుకున్నాము. ఆ పింఛన్లు కూడా రావట్లేదు, పింఛన్లు కూడా పెట్టిస్తున్నాము. నెక్స్ట్ మేము గెలిచినాక అధికారంలో వస్తే ఆ పింఛన్లు కూడా తీసుకొస్తామని, వాళ్ళకి పింఛన్ రాని వాళ్ళ పింఛన్లు ఇప్పిస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. మా గ్యాస్ పై గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్తానని మా యొక్క ప్రజలందరికీ నాకు ఎల్లవేళ ఎప్పటికీ నాకు తోడుగా ఉండాలని కోరుతుంటున్నాను.